భరద్వాజ గారు, ముఖ్యంగా ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 25,000 మెజారిటీతో భారీ విజయం సాధించిన పరిస్థితి. ఓవరాల్గా ఎన్నికల ఫలితాలు సర్వే గురించి మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ అనుకూలంగానే ఉండొచ్చు ఇక్కడ విజయం అనేది నిర్ధారించిన ఎగ్జిట్ పోల్స్. అయితే ముందు ఎన్నికల ప్రచారం ప్రారంభంలో చాలా అడ్వాన్స్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ నెమ్మదిగా డీలా పడుతూ వచ్చి ఆ ప్రభావం తగ్గుతోంది, జనాలకి క్లియర్గా అర్థమైంది. అంటే పెద్దగా లోతుగా పరిశీలన జరపకుండానే ప్లెయిన్గా ఆ నియోజకవర్గంలో అలా పర్యటించినా కానీ జనాలకు అర్థమైపోయే పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ గెలవటం ఖాయం అని. అది చాలా వాస్తవమైనటువంటి పరిస్థితి. ఎందుకు ఇలా జరుగుతోంది అనేది పట్టించుకుని దానికి కౌంటర్ ఆపరేషన్ ఏం చేయాలనేటువంటి మెకానిజం కూడా అవతల వాళ్ళ నుంచి కనిపించకపోవడం. ఇప్పుడు కేసీఆర్ ఒకసారైనా వచ్చి ఉండాలి, సీఎం 4 సార్లు తిరిగాడు అక్కడ, కనీసం ఆయన ఒక్కసారైనా వచ్చి ఉండాలి కదా. కేసీఆర్ ఎందుకు రాలేదు అంటే బీఆర్ఎస్ ఏం చెప్తోంది, ఇది టోటల్గా కేటీఆర్ భుజస్కంధాల మీద వేసేశారు, ఈ ఎన్నికల్లో గెలిచి ఈ ఎన్నికల గెలుపుని తండ్రికి కానుకగా ఇవ్వబోతున్నాడు అని ప్రచారం చేశారు వీళ్ళు. కానీ జరగలేదు కదా, పని అయితే జరగలేదు. రెండోది, కవిత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ ఓటమి తర్వాత, మొదలైంది పతనం, అవును దానికి ఇండికేషన్ అది అన్నట్టు మాట్లాడారు. అంటే ఆవిడ ఉద్దేశం ఏమిటి, ఆవిడ ఏపీ ఎలక్షన్స్లో షర్మిల గారిని బయటకు పంపించిన తర్వాత ఆ పార్టీకి ఒక పరాజయం దొరికింది, అలాంటి పరిస్థితే మీకు కూడా రాబోతోంది అని తన పంచాయతీని ప్రాథమికంగా ప్రాధాన్యతలోకి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం కనిపించింది ఆవిడ ప్రకటనలో. సో బీఆర్ఎస్ అనేది ఎందుకు ప్రభావాన్ని కోల్పోయింది అనేది కనుక చూస్తే, బీఆర్ఎస్కి జనాల్లో ఆదరణ తగ్గింది. ఈ ఎన్నికల వలన, జూబ్లీ ఎన్నికల వలన బీఆర్ఎస్ పరిస్థితిని అంచనా వేయటం తప్పు. ఎందుకంటే బీఆర్ఎస్ అని కాదు, జనరల్గానే సిటీ ఓటర్ ఆలోచన సరళి వేరుగా ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఉన్నవి సెటిలర్స్ ఓట్లు. ఫిలిం నగర్ కావచ్చు, కృష్ణానగర్ కావచ్చు, సినిమా ఓటర్లందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ సమీకరణ జరుపుకున్న వాళ్ళే, వాళ్ళెవరూ నేటివ్ ఓటర్స్ కాదు. వాళ్ళలో చాలామందికి ఇక్కడ ఓటు హక్కు కూడా లేదు అనే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ సినిమా ఫెటర్నిటీ నుంచి ఓట్లు విపరీతంగా పడ్డాయని ప్రచారం జరుగుతోంది. ఆ కుటుంబం నుంచి విపరీతంగా ఓట్లు పడ్డాయని. ఎక్కడి నుంచి పడ్డాయి ఈ ఓట్లన్నీ, ఎందుకు పడ్డాయంటే వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళకి అండగా నిలబడటం అనేది వాళ్ళ ఆచారం. ఎందుకు, బయటూరు నుంచి వచ్చిన వాడు జనరల్గా వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే, లోకల్గా ఎవడైతే బలంగా ఉన్నాడో వాడి అండ కోరుకుంటారు. అది మానవ నైజం. ఆ నైజం ప్రకారం ఈ ఓటర్లందరూ ప్రో కాంగ్రెస్ వెళ్ళటం అనేది ఖాయం. ఇదే ఫలితం రేపు పొద్దున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా కనిపించబోతోంది. అంటే ఇదే రిపీట్ కాబోతోంది అని చెప్పి చాలామంది మాట్లాడేస్తున్నారు, కానీ అలా ఉండే అవకాశం లేదు. ఇది తెలంగాణలో జరగబోయే ఎన్నికలకు రెఫరెండంగా జూబ్లీ ఎన్నికను చూడటం తప్పు. ఈ ఫలితం ఇక్కడ వరకే పరిమితం. ఎప్పుడైనా సరే హైదరాబాద్ ఓటరు రేపు జరగబోయేటువంటి కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్కే లీడ్ ఉంటుంది. కార్పొరేషన్ ఎలక్షన్స్ అలాగే ఇక్కడ జరిగేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్, లోకల్ వరకు మాత్రమే, సిటీ సరౌండింగ్స్లో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీయే ప్రభావం చూపిస్తుంది నిర్మోహమాటంగా. కానీ రేపు జరగబోయేటువంటి జడ్పీటీసీలు ఈ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ఈ పరిధి దాటిన తర్వాత ఏం జరుగుతుంది అనేది చెప్పడం కష్టం. కాబట్టి సిటీ ఓటర్ ఎప్పుడు అధికార పార్టీకి అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఉన్నారు. సెటిలర్ ఓట్లు ఎప్పుడు కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగానే ఉంటాయి. కృష్ణానగరు మాత్రమే కాదు, ఇందులో లింక్ అయి ఉన్నటువంటి రహమత్ నగర్లో కూడా, రహమత్ నగరు, కార్మిక నగరు, ఆ ఏరియాలో ముస్లిం ఓటర్స్ కూడా ఉన్నారు, నేటివ్ ఓట్లు ఉన్నాయి కొన్ని. ఆ నేటివ్ ఓట్లు కూడా కాంగ్రెస్కి వెళ్ళినాయి. సెటిలర్ ఓట్లు కూడా ఆ ఏరియాలో సెటిలర్ డామినేషన్ కూడా ఎక్కువే.
పర్టికులర్గా గోదావరి జిల్లాల నుంచి వచ్చేసిన వాళ్ళు చాలామంది కనిపిస్తారు అక్కడ. వీళ్ళందరూ సనత్ నగర్ యువతల వరకు ఈ విస్తరించి ఉన్నటువంటి ఈ బెల్ట్, ఆ బెల్ట్ మొత్తం కూడా సాలిడ్గా కాంగ్రెస్ టర్న్ తీసుకున్నారు. నేటివ్ ఓటర్లు కూడా బీఆర్ఎస్ వైపు వెళ్ళలేదు. అందుకని మీకు ఆ డబ్బాలు ఓపెన్ చేయగానే కాంగ్రెస్ పార్టీ నిజానికి 10,000 అని చెప్పి సీఎం గారు చెప్పాడు మెజారిటీ. ఏది 10,000 కన్నా ఎక్కువ మెజారిటీతో నేను తమ్ముడిని గెలిపించుకుంటాను అన్నాడు ఆయన. అంటే 10,000 అనేది ఆయన అంచనాగా మనం అనుకుంటే కనీసం 7-8 ఓట్ల తేడాతో ఆయన గెలిచే అవకాశం ఉంది అనేది అంతిమంగా పోల్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఒక కంక్లూజన్. చావు తప్పి కన్నులొట్టపోయి కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది అని కాంగ్రెస్తో ట్రావెల్ అయినటువంటి కొంతమంది వ్యాపారస్తులు అన్నమాట. కాబట్టి ఇవన్నీ పక్కకు నెట్టేసి 20,000 భారీ మెజారిటీతో ఆయన గెలవటం అనేది చూస్తున్నాం ఇప్పుడు. ఈ ఓట్లన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయంటే సెటిలర్ బ్యాకప్ నుంచి వచ్చినాయి. విచిత్రంగా ఈ ఏరియాలో సెటిలర్ ఓటర్లకు తోడు నేటివ్ ఓటర్స్లో 70% ముస్లిం ఓటర్స్ ఉన్నారు. ఈ 70% ముస్లిం ఓట్లు కూడా కాంగ్రెస్ అనుకూలంగా వెళ్ళినాయి. వెళ్ళటము బీజేపీ సాంప్రదాయ ఓట్లు కూడా ఈసారి చెల్లాచెదురైనాయి. అవి కూడా కొంత కాంగ్రెస్ టర్న్ తీసుకున్నాయి. ఇవన్నీ కలగలిసి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది తప్ప జూబ్లీ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఇదే ఫలితం రిపీట్ అవుతుందని చెప్పలేం. అలాగే ఈ ఫలితమే తెలంగాణ ఎన్నికల్లో రిపీట్ అవుతుందని కూడా చెప్పలేం. డెఫినెట్గా మార్పు కోరుకునే ఛాన్స్ ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజలలో ఉంది. అది కొంత మేరకు ఇక్కడ నష్టం కలిగిస్తుంది అని ముందు నుంచి చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు. ఇక్కడ నష్టం చేస్తుందని నేను అనుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఆయన చాలా హామీలు ఇచ్చాడు. కృష్ణానగర్లో 3 ఎకరాలలో స్కూల్ నిర్మిస్తాను అని హామీ ఇచ్చాడు. ఏది నిజానికి అది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనే. ఎలక్షన్ కోడ్ వచ్చేసిన తర్వాత సినిమా కార్మిక సంఘాల వాళ్ళు ఫెడరేషన్ వాళ్ళు ఈయనకు ఒక సత్కార కార్యక్రమం చేశారు వ్యూహాత్మకంగా. అది యూసఫ్గూడలో జరిగింది ఆ కార్యక్రమం. అది ఎన్నికల ప్రచార సభగానే జరిగింది. దానిలో వల్లభనేని అనిల్ ఉన్నాడు. అలాగే ఆ ఫెడరేషన్కి చెందినటువంటి ఇతర నాయకులు కూడా ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో ఆయన 3 ఎకరాలలో ఒక అద్భుతమైన కార్పొరేట్ లెవెల్ స్కూల్ ఒకటి నిర్మించబోతున్నాను ఇక్కడ అని చెప్పాడు. సినిమా కార్మికులు పొద్దున్నే పనులకు వెళ్ళిపోతారు, 3ంటికే వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళ పిల్లలకి స్నానాలు చేయించి ఇక్కడికి పంపిస్తే బ్రేక్ఫాస్ట్ నుంచి మేమే పెడతాం ఉచితంగా అని కూడా ఒక ప్రకటన చేశాడు ఆయన. దీంతో పాటు ఫ్యూచర్ సిటీ అని నిర్మించబోయేటువంటి పట్టణంలో సినిమా స్టూడియోల నిర్మాణానికి స్థలాలు కేటాయిస్తాం, ప్రాపర్గా మీరు డాక్యుమెంట్స్తో వస్తే అని ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఓటర్లకు కూడా ఒక సూచన ఇక్కడి నుంచే చేశాడు. నిజానికి కార్మికులు చేసినటువంటి ఒక సన్మాన కార్యక్రమంలో కార్మికుల వరకే పరిమితమై మాట్లాడాలి. కానీ ఆయన నిర్మాతలకి అందరికీ ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చాడు ఆ రోజు అక్కడ. దాని మీద ఎవరు ఎలక్షన్ కోడ్ వయలేషన్ కేసు వేయలేదు ఆయన మీద. ఒకళ్ళిద్దరు ప్రయత్నం చేసినా కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే వాళ్ళు నన్ను పిలిచారు సన్మానానికి, అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఏదో చేస్తానని చెప్పాలి కాబట్టి చెప్పాను, ఇది ఎలక్షన్కి దీనికి సంబంధం లేదని చెప్పాడు ఆయన. కానీ ఆ కార్యక్రమం జరిగింది నియోజకవర్గపు నడిబొడ్డులో, యూసఫ్గూడలో జరిగింది. అది ఆయన కృష్ణానగర్లోనే నిలబడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడాడు. నిర్మాతల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అక్కడ, అది కార్మికుల ప్రోగ్రాము. కానీ స్టూడియోల నిర్మాణానికి ఫ్యూచర్ సిటీలో స్థలాలు ఇస్తాను అని చెప్పడం ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఎవరూ పట్టించుకోలేదు. ఈ లెవెల్ ఉల్లంఘనలు అనేకం జరిగినాయి అక్కడ మొన్న జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా. సో ఇవన్నీ కలగలిసి కాంగ్రెస్ పార్టీని ఆ స్థాయికి తీసుకొచ్చింది. కానీ వచ్చే ఎన్నికలలో ఇదే పరిస్థితి రిపీట్ అవుతుందని చెప్పడం సాధ్యం కాదు. ఈ ఎన్నిక ఎట్టి పరిస్థితుల్లోనూ రెఫరెండంగా ఇదేదో ఒక భవిష్యత్తులో జరగబోయేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సుస్థిరంగా ఉంటుందని చెప్పలేం. అలాగే ఒక బలమైన ఇండికేషన్ ఏంటంటే త్వరలో అంటే వచ్చే ఎన్నికలలో తెలంగాణలో
కాంగ్రెస్ని బీజేపీ రీప్లేస్ చేసేటువంటి ఛాన్స్ అయితే పెరుగుతోంది. ఒక ప్రమాదం ముంచుకొస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నెమ్మదిగా తమ టక్కు టమ్మార గజకర్ణ గోకర్ణ విద్యలతో తెలంగాణలో బీజేపీ శ్రేణులు ల్యాండ్ అవ్వబోతున్నాయి. ఇక్కడ రిజల్ట్ని, ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఏమేం చెయ్యాలో ఆ కార్యక్రమాలనే నిర్వహించడానికి వాళ్ళు ఇక్కడి నుంచి ఈగర్గా పనిచేసి 2-3 ఏళ్లలో కూపప్ చేసి కాంగ్రెస్ పార్టీని అలా పక్కన కూర్చోబెట్టేటువంటి ఛాన్సులు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారు, ఈ ఎమ్మెల్యే గారు, వీరితో ఉన్నటువంటి ఇంకొందరు నాయకులు కూడా గోడ దూకినా ఆశ్చర్యం లేదు. ఓకే, ఇటువంటి ఒక భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ గెలుపు నుంచి ఏమాత్రమూ ఆనందపడలేని పరిస్థితి సాంప్రదాయ కాంగ్రెస్ నాయకుల్లో మొదలైంది. సాంప్రదాయ కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారు ఇప్పుడు ఈ ఫలితం చూసి. ఏదో జరగబోతోంది, దీన్ని వాంటెడ్గా మనకు నిలబెట్టారు తప్ప వాళ్ళు తలుచుకుంటే మనం గెలిచుండేవాళ్ళం కాదు అనేటువంటి ధైర్యం, అభిప్రాయం వాళ్ళల్లో ఉంది. లేదని అనుకోవడం పొరపాటు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల మీద ఈ ఫలితాలు ప్రభావం ఉండే అవకాశం ఉంటుందా? సిటీ పరిధిలోనే పరిధి దాటితే తేడా జరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్కి అనుకూలంగా ఓట్లు పడి బీఆర్ఎస్ కొన్ని స్థానాలు గెలిచే అవకాశం కూడా ఉండొచ్చు లోకల్ బాడీ ఎలక్షన్స్లో. కానీ జనరల్గా ఎక్కడైనా జరిగేది ఏంటంటే, ఏ లోకల్ బాడీ ఎలక్షన్ అయినా కానీ అధికార పార్టీకే గెలుపు ఉంటుంది. ఎందుకుంటుంది అంటే అది జస్ట్ జనం సైకాలజీ. ఆ 4 రోజులు ఆ పార్టీతో ట్రావెల్ అయితే ఏవైనా కొన్ని ప్రయోజనాలు జరుగుతాయేమో అనేటువంటి ఒక నమ్మకం. అందుకని ఎప్పుడైనా సరే లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ కూడా అధికార పార్టీకి అనుకూలంగానే రిజల్ట్స్ ఉంటాయి, 1-2 చోట్ల తప్ప. ఓకే, కాకపోతే బీఆర్ఎస్కి మరి ఇంత ఘోర పరాభవం జరగకపోవచ్చు. రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కొంతమేరకు వాళ్ళు బయటపడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే, ఇప్పుడు రేవంత్ 2.0 అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిచిన తర్వాత సీన్ మారిపోయింది అంటారా? ఇప్పుడు రేవంత్ 2.0లో భాగంగా రేపు మంత్రివర్గ ప్రక్షాళన కూడా ఉంది, కొత్త వారికి అవకాశం కల్పించాలని కూడా మాట్లాడుతున్నారు. అదేవిధంగా యాదవ్ సామాజిక వర్గం బలంగా హైదరాబాద్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా బీసీలకి ఒక మినిస్టర్ పదవి అంటే నవీన్ యాదవ్ రూపంలో ఏమైనా ఇస్తారా అనేది కూడా చర్చ నడుస్తూ ఉంది. మీరేం చెప్తారు సార్ దీని మీద? మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వచ్చు, ఆయన నా తమ్ముడు అని చెప్పి ఓన్ చేసుకుని మాట్లాడాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా. మంత్రివర్గ విస్తరణలో ఈయనకి ఏదో ఒక అవకాశం కల్పించి ఎక్కడో చోట అకామిడేట్ చేసినా చేయవచ్చు. ఎందుకంటే భవిష్యత్తు దృష్ట్యా చూస్తే ఇతన్ని స్ట్రెంగ్థెన్ చేయవలసిన అవసరం అయితే ఉంది అక్కడ. ఇతన్ని కొంచెం బలోపేతం చేసి నిలబెట్టడం ద్వారా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఒక బేస్ తయారవుతుంది. అంటే దాదాపుగా 3 ఎన్నికల నుంచి అక్కడ కాంగ్రెస్ ఉనికి లేదు. ఆ ఉనికి లేని నియోజకవర్గంలో ఉనికిని ఇంకొంతకాలం కొనసాగేలాగా నిలబెట్టుకోవాలంటే ప్రజలతో ఇలాంటి కాంట్రాక్ట్స్ ఏవో పెట్టుకోవాలి. ఆ పెట్టుకోవడంలో భాగంగా ఈ స్కీమ్లన్నీ వర్కౌట్ చేస్తారు. డెఫినెట్గా ఆ ప్రాంతపు ప్రజలు వాళ్ళ మనోభావాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కార్యక్రమ రూపకల్పన జరుగుతుంది. కానీ బీహార్ ఎన్నికలో చతికిలబడ్డ కాంగ్రెస్ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రేవంత్ 2.0 అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అంతవరకే రేవంత్ రెడ్డి గారి ప్రభావము లేకపోతే మరొకరి ప్రభావము ఇంకా సీరియస్గా పట్టించుకుంటే ఇక్కడ సునీత గారి అభ్యర్థిత్వం మీద కూడా బోల్డ్ కథనాలు నడిచినాయి. ఓకే, ఆవిడ గోపీనాథ్ గారికి అధికారిక భార్య కాదు అని వారి కుటుంబ సభ్యులే నేరుగా గోపీనాథ్ గారి మదరు, గోపీనాథ్ గారి వైఫ్, గోపీనాథ్ గారి కుమారుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు కదా. అవును, దాని మీద కూడా సీరియస్గా అటాక్ చేయలేకపోయింది బీఆర్ఎస్ నాయకత్వం. అది సునీత గారు మాట్లాడకూడదు, అది మాట్లాడాల్సినటువంటి అవసరం నాయకత్వానికి ఉంది. నాయకత్వం అంటే కేసీఆర్ కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టైనా మాట్లాడి ఉండాల్సింది. ఒక ఆడకూతురు మీద ఇలాంటి అభాండాలు వేస్తారా? ఏం మనుషులయ్యా మీరు? ఆయనకి ఆవిడతో పర్సనల్గా ఇష్టమై ఆవిడ వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు మీకేంటి అభ్యంతరం? దీన్ని ఎందుకు ఇష్యూ చేస్తున్నారు? దీన్ని పొలిటికల్ ఇష్యూగా మార్చకండి, ఎన్నికల సందర్భంగా మాట్లాడాల్సిన విషయాలు కాదు ఇదేనే ఆయన ఓపెన్ అయ్యి మాట్లాడాలి కదా.
ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఆ విషయంలో? ఆ ప్రభావం పడి చాలా ఓట్లు పోయి ఉంటాయి కదా అక్కడ. కాబట్టి ఒక గందరగోళపు స్థితి అయితే ఉంది. రేవంత్ రెడ్డి గారు మరింత శక్తి పుంజుకున్న మాట వాస్తవమే. అంటే తన ప్రత్యర్థులు నోరు తెరిచే పరిస్థితి లేకుండా చూసుకోగలిగాడు అంతవరకే. ఓకే, అంతవరకే తప్ప ఇదేదో పూర్తి కంట్రోల్లోకి తీసుకున్నాడు పార్టీ ఇక ఆయన చెప్పినట్టే జరుగుతుంది అని అనుకోనక్కర్లేదు. ఓకే, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా సరే ఆయన బయట నుంచి వచ్చిన వ్యక్తే. దానిలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు ఉన్నంతకాలం ఈ ప్రాబ్లంను ఎదుర్కొంటూనే ఉండాలి. ఆయన తప్పదు, అది అనివార్యం. వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా తప్పలేదు ఈ గోల. కాబట్టి ఈయనకి అంతకంటే తప్పే అవకాశం లేదు. కాకపోతే 4 రోజులు కొంచెం రిలాక్స్గా ఉండనిచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒక్కో డివిజన్కి చొప్పున 2 మంత్రులకి బాధ్యత అప్పగించారు. ఆ మంత్రులందరూ దాదాపుగా పాస్ అయిపోయినట్టే తెలుస్తా ఉంది. ఎట్లా చూస్తారు? అంటే ఇప్పటిదాకా మనకి ఉప ఎన్నికలలో ముఖ్యమంత్రులు 4 సార్లు తిరిగిన సందర్భాలు లేవు. ఇప్పుడు దుబ్బాడ ఎన్నికలప్పుడు తిరిగారంటే ఆ గొడవ వేరు. అది ప్రభుత్వం ఉంటుందా వెళ్ళిపోతుందా అనే సంక్షోభం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మునుగోడులో కూడా తిరిగారు కదా. మునుగోడులో తిరిగారు. ఎప్పుడు తిరిగినా కానీ దానికి ఒక ప్రాధాన్యత ఉంది. ఉన్నప్పుడు జరగటం వేరు, లేనప్పుడు జరగటం ఏమిటి? ఓకే, లేనప్పుడు కూడా 4 సార్లు జరగటం ఏంటి? దాదాపుగా ప్రతి పేటలోనూ ఆయన మీటింగ్ పెట్టాడు. ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలోనూ ఒక మీటింగ్లో మాట్లాడాడు ఆయన. కాబట్టి ఇంత ఉధృతమైనటువంటి ఇంత దూకుడుగా నడిచినటువంటి ప్రచారం, ఇంత కాన్సన్ట్రేషన్ ఎందుకు జరిగింది అనేది చూసినా అర్థమవుతుంది. అంటే తను 2.0 మరొకటి నేను అన్ను కానీ గెలుపు అనేదాన్ని తనకు అనుకూలంగా ఉంటే బాగుంటుందని ఆయన అనుకున్నాడు, ఈయన అనుకున్నాడు. గెలిచినటువంటి నవీన్ కూడా ఇది చావో రేవో అన్న లెవెల్లోనే తను ఆ లోకల్ ప్రజలను ఆర్గనైజ్ చేయటము, వాళ్ళకి భోజనాలు, ఈ 10 రోజులు వాళ్ళకి సెలబ్రేషన్ మూడ్లో ఉంచాడు వాళ్ళందరినీ. ఓకే, అవన్నీ కలిసి వచ్చినాయి ఆయనకి. కలిసి వచ్చినాయి. మనం గెలుస్తున్నాం అనే కాన్ఫిడెన్స్ని ఓటర్కి ఇచ్చాడు ఆయన. అవతల నుంచి ఆ కాన్ఫిడెన్స్ ఓటర్కి అందలా. ఇది కీలకం. ఓకే, అందుకని రేవంత్ రెడ్డి ఈ విజయం తర్వాత ఆయన ప్రత్యర్థుల్ని కంట్రోల్ చేయగలిగాడు పార్టీలో. కానీ న్యూట్రలైజ్ కారు వాళ్ళు అలా ఉంటారు ప్రస్తుతానికి మౌనంగా. ఏ క్షణమైనా వాళ్ళు తలలెత్తి బుసలు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి సిద్ధపడే ఉండాలి సీట్లో కూర్చున్నప్పటికీ. బీజేపీ ఎందుకు ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయింది? అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జ్ అసలు కనిపించలేదు అసలు ఎక్కడ, బన్సల్ గారు. అదే వాళ్ళు కాన్షియస్గా ఇక్కడ ఏదో ప్రయత్నం చేయాలని అనుకోలేదు. బీజేపీ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ కూడా కొంత షిఫ్ట్ అయింది ఈ ఎన్నికలో. అది స్పష్టంగా కనిపిస్తోంది విజిబుల్ గానే. వాళ్ళు ప్రచారంలో కూడా అంత పెద్ద హడావిడి క్రియేట్ చేయలేదు. చాలా నార్మల్గానే వాళ్ళ ప్రచారం జరిగింది. లంకల్ దీపక్ రెడ్డి ఆయన గత ఎన్నికలో సాధించినవన్నీ ఓట్లు కూడా ఆయన సాధించలేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఏమిటి కారణం? కేంద్రంలో అధికారంలో ఉంది పార్టీ, ఆయన జోష్ చూపించాలి కదా అంటే ఆ జోష్ చూపించలేనటువంటి పరిస్థితి అక్కడ ఉండింది.